నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మీ మణి. తెలంగాణలో అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్ గడువును ప్రభుత్వం మరో 4 నెలల పాటు పొడిగించింది. గతంలో ఇచ్చిన గడువు జూలై 31తో ముగియడంతో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ జీవో నెంబర్ 213ను జారీ చేశారు. ఎల్ఆర్ఎస్ ఫీజుల చెల్లింపునకు ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు సమయం ఇచ్చారు. ఈ గడువు పొడిగింపుతో పాటు ఎల్ఆర్ఎస్ ఫీజులు, ఛార్జీలపై ఇస్తున్న 25% రాయితీని కూడా నవంబర్ 30 వరకు కొనసాగిస్తున్నారు. ఈ సదుపాయం రాష్ట్రంలోని హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లు, అన్ని పట్టణాభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలోని దరఖాస్తుదారులందరికీ వర్తిస్తుంది. అయితే ఒకవేళ ఏదైనా కారణం చేత దరఖాస్తు రిజెక్ట్ అయితే ప్రాసెసింగ్ ఫీజు మినహాయించి మిగిలిన మొత్తంలో 90% డబ్బును ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్వీధుల్లో అధికారులు నిమగ్నం అవడం వల్ల దరఖాస్తుల స్క్రూటీని ఆలస్యమైంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఫీజుల వసూలు జరగకపోవడం, ప్రొసీడింగ్స్ జారీలో ఆలస్యంపై ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ గడువును పెంచింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.